ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి మీద వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి కుట్ర పన్నుతున్నారా? అందులో భాగంగానే ఎండీసీలో వాటాలు కొనద్దంటూ 200 మంది ఇన్వెస్టర్లకు వైకాపా నాయకులు మెయిల్స్ చేస్తున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శ్రీలీల గారు. వారితో మాట్లాడదాం. శ్రీలీల గారు నమస్తే. నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి మీద జగన్మోహన్ రెడ్డి కుట్ర పన్నుతున్నారని, అందులో భాగంగానే ఇప్పుడు ఎండీసీలో వాటాలు కొనద్దు అంటూ వైకాపా నాయకులు 200 మంది ఇన్వెస్టర్లకి మెయిల్స్ చేస్తున్నారని, అలాగే ప్రధాని మోదీకి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి, సెబీకి, ఆర్బీఐకి వీళ్ళందరికీ కూడా మెయిల్స్ పంపేటువంటి ప్రయత్నం ఇప్పుడు వైకాపా నాయకులు చేస్తున్నారనేటువంటి ఆరోపణలు వారి మీద వస్తూ ఉన్నాయి. దీన్ని ఎలా చూడాలి? ఇక్కడ మీరు క్వశ్చన్లో ఒక మాట అన్నారు, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద కుట్ర చేసే ప్రయత్నం, కంపెనీలు రాకుండా. ఇప్పుడు కాదండి, వాళ్ళ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా వాళ్ళ కుట్ర ఏంటంటే రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా అదే చేశారు. ఎందుకంటే ఒక రాష్ట్రం అభివృద్ధి పదం వైపు నడిపించాలంటే సరైన నాయకుడు ఉండాలి. ఆ నాయకుడు దాని మీద పని చేయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి పనిచేసింది దేని మీద? 200 మెయిల్స్ పంపించడం మీద. అదేవిధంగా గతంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చూసాం కదా, ఇప్పుడు ఏదైతే మద్యం కుంభకోణంలో ఎలా దాచుకోవాలి, ఎలా దోచుకోవాలి, దొంగదారుల డబ్బులు ఎలా సేఫ్ గా మన జోన్కి తెచ్చుకోవాలి, దాని మీద వాళ్ళు అంతా కూడా పెట్టారు. కానీ ఇక్కడ డెవలప్మెంట్ మీద ఎక్కడ వాళ్ళు పెట్టలేదు. అందువల్ల వాళ్ళు ఎప్పుడు ఏం కోరుకున్నారు రాష్ట్రం గురించి అంటే, ఎప్పుడు కోరుకున్నది ఒకటే, అభివృద్ధి జరగకూడదు. రాష్ట్ర రాజధాని అంటే అతను ఎలా ఆయన రాజకీయ జీవితం ఆ రోజున చూస్తే, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఏం చేశారు? ప్రజావేదికను కూల్చడంతో ఆయన స్టార్ట్ అయ్యాడు. ఎక్కడి వరకు వచ్చిందంటే చూసాం, నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజానాయకుడి అక్రమారిష్ట వరకు. ఎంత దుర్మార్గంగా వాళ్ళ రాజకీయ ప్రస్థానం మనం చెప్పుకుంటే ఎలా ఉంది అంటే, ఈ రోజు వాళ్ళ కొత్తగా అది మెయిల్స్ పంపించడం అంటే, వీళ్ళు రోజా ఒక మాట అనిద్ది, జగన్ కంటే ముందు గన్నే వచ్చింది అంటే గన్ను వచ్చింది. చూసాం కదా, ఎవరైతే వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరుడు హనుమంతప్ప రెడ్డికి గన్ లైసెన్స్ ఇచ్చి 2 గన్ మ్యాన్లు ఇచ్చి, ఎలాగైతే డిస్టిలరీల దగ్గర పంపించి గన్ పాయింట్ పెట్టి వాళ్ళని బెదిరించి వీళ్ళు డబ్బులు కొల్లగొట్టారు. మరి అది జగన్ కంటే ముందు గన్ వచ్చిందంటే కాపాడటానికి కాదు, వాళ్ళని వాళ్ళు కాపాడుకోవటానికి ఇలా డబ్బులు కొట్టేయటంలో. ఓకే, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే అన్ని విధాలుగా అభివృద్ధి బాటలో దూసుకువెళ్తూ ఉంది. ఎన్నో కార్పొరేట్ కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎంఓఏలు కూడా కుదుర్చుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే కొన్ని కార్పొరేట్ కంపెనీలకి వైకాపా నాయకులు లెటర్లు రాయడం, మెయిల్స్ పెట్టడం ఎప్పటి నుంచో చూస్తున్నాం. అంటే సంవత్సర కాలం నుంచి జరుగుతూనే ఉంది. అయినప్పటికీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించేందుకు చంద్రబాబు గారు ఎన్నో కార్పొరేట్ కంపెనీలకి ప్రత్యేకమైనటువంటి వెసులుబాట్లు కల్పిస్తూ ఆహ్వానం పలుకుతూ ఉంటే, ఇప్పుడు కూడా వైకాపా నాయకులు వారి వైఖరి మార్చుకోకుండా ఎన్నో కార్పొరేట్ కంపెనీలకి అలాగే ఇన్వెస్టర్లకు కూడా మెయిల్స్ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు కూడా మెయిల్స్ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? ఇక్కడ మనం చూస్తే గతంలో నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్, ఆయన ఒక సవాలు విసిరారు. ఊరు పేరు లేని ఉరసా కంపెనీ అని చెప్పేసి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక విస్తృత ప్రచారం చేసింది. 99 పైసలకి ఇడ్లీ వచ్చిద్దో రాదో గానీ 99 పైసలకి లక్షల వేల కోట్ల రూపాయల భూముల్ని కట్టబెట్టింది కూటమి ప్రభుత్వం అని. కట్టబెట్టడమే కాదు, ఆ పేరుతో వాళ్ళకి ఇచ్చినట్లు ఇచ్చి తండ్రి కొడుకులు కొట్టేస్తారనే ఒక అపవాదును కూడా వేయటానికి ప్రయత్నం చేసింది. దానికి లోకేష్ గారు ఒక సవాల్ విసిరారు మొన్నే, మీకు నేను 99 పైసలకే ఉర్సా కంపెనీకి ఇచ్చాననే ఆధారాలతో సహా, వీళ్ళలాగా డాక్యుమెంట్లు దాచడం అలాంటి ఏం లేవు కదా, అంత పబ్లికే, అన్ని వెబ్సైట్ లో ఉంటాయి, వెళ్ళి మీరు చూడొచ్చు ఎవరికి ఎలా అగ్రిమెంట్లు చేస్తున్నారు ఏంటనేది పబ్లిక్ లో అన్ని కూడా మనకు వస్తున్నాయి. మరి ఆ విధంగా ఉన్నప్పుడు మీరు 99 పైసలకే ఇచ్చింది టాటా కంపెనీకి ఎందుకు ఇచ్చాము? ఇదిగో ఇన్ని వేల ఉద్యోగాలు మనకి ఈ సంవత్సరంన్నర లోపుగా మీరు కల్పన చెయ్యాలి, చేస్తే ఈ భూములు మీరు ఉపయోగించుకోవచ్చు, లేకపోతే మా భూములు మాకు తీసి ఇచ్చేయాలి తిరిగి అని చెప్పేసి ఒక అగ్రిమెంట్ రాసుకుంది. వీళ్ళు చెప్పే ప్రచారం ఏంటి? ఊరు పేరు లేని ఉర్సా కంపెనీకి 99 పైసలకే భూములు కట్టబెట్టారని. అంటే వీళ్ళ ప్రచారం ప్రజల్లోకి ఒక స్లో పాయిజన్ ఎలా ఎక్కిస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఆ విధంగా ఈ రోజున ఈ ఇమెయిల్స్ కానివ్వండి, కంపెనీలు రాకుండా చేయటం కానివ్వండి, ఏదో చేయబోతుంది కూటమి ప్రభుత్వాన్ని ప్రజల్లో ఒక విషయాన్ని ఎక్కించే ప్రయత్నం. అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉంది కూటమి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ కూడా ఒక భాగం. అవును. కానీ కేంద్ర మంత్రులకి
అలాగే అసలు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి ప్రధాని గారికి కూడా వాళ్ళు మెయిల్స్ పంపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎలా చూడాలి అసలు? చూసాం గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో కంపెనీలు అంటే సాక్షాత్ ప్రపంచ బ్యాంకే వెనక్కి వెళ్ళిపోయింది ఇవ్వమని అప్పులు. ఎందుకంటే ఎంఆర్ఓ కార్యాలయాన్ని కూడా తాకట్టు పెట్టిన దౌర్భాగ్యమైన పరిస్థితి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది. నిజంగా ఈ రోజును చూస్తూ ఉంటే యాపొద్దు అనుకోలేదబ్బా ఫ్రెష్ ఫిష్ వస్తుందని కడపకి అని చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి. అంటే ఇక్కడ చూస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఫిష్ ట్రాలీలు, ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే క్వాంటమ్ వ్యాలీలు మనం చూస్తూ ఉన్నాం. ఎంత డిఫరెన్స్ ఉందో. మరి ఏదైనా సరే ఒక సమర్థవంతమైన నాయకుడు ఉంటే ఎలా ఉండిద్ది పరిపాలన, ఎలా ఉండిద్ది అక్కడ ప్రజల పరిస్థితి, ఎలా ఉంటుంది అక్కడ చిన్న పిల్లల భవిష్యత్తు, వాళ్ళ బంగారు భవిష్యత్తుకి బాటలు వేయాలనే ఆలోచనలో ఈ రోజున ముందుకెళ్తుంది. ఈయన ఏం చేస్తాడు, గంజాయి బ్యాచ్ ని పెంచి పోషిస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఈయన అంతా కూడా గంజాయి ఎలా పండించాలి, ఎలా దాన్ని తరలించాలి, ఎలా ఐఐటి విద్య చేసిన వాళ్ళని కానివ్వండి, ఇంజనీరింగ్ చదువుకొని పాపం ఏదో కాఫీ షాపుల్లో ఉద్యోగాలు చేసే వాళ్ళని మరి మధ్యలో కొట్టేసిన డబ్బులు కాపలా ఎలా పెట్టాలి, ఇది వీళ్ళు చేసే కంపెనీలు, వీళ్ళు చేసే యువతకి ఉద్యోగ కల్పన, భరోసా ఇది చేస్తారు. మరి వీళ్ళు ఇలాంటి వ్యక్తులు నిజంగా మీరంటున్నట్లుగా కూటమి ప్రభుత్వానికి కూడా బెదిరించేంతగా బీజేపీ వాళ్ళకి కూడా ఎందుకు లెటర్ రాశారంటే వీళ్ళు మీకు తెలియకుండా ఏదో చేస్తున్నారు, మీకు తెలియకుండా ఏదో కొట్టేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే మేము దాన్ని ఏం చేస్తారు, వాళ్ళ పిచ్చి ఛానల్లో పబ్లిష్ చేస్తారు. ఇదిగో మేము సెంట్రల్ గవర్నమెంట్ కూడా లెటర్ పెట్టామంటే అప్పుడు ఏం తెలుస్తుంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ తెలియకుండానే స్టేట్ గవర్నమెంట్లు ఏదో చేస్తున్నారా అంటే గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ చేసినట్లుగా ఈ రోజున వాళ్ళు చేసిన మద్యం కుంభకోణం సాక్షాత్తు ఈ రోజున చూస్తే ఎవరైతే పిఎం మోడీ గారు ఉన్నారో ఆయన కూడా ఆశ్చర్యపడేదే. ఇన్ని వేల కోట్ల రూపాయల ఇంత భయంకరంగా వీళ్ళు దోపిడీ చేశారా, ఇంత పెద్ద దొంగల ముఠానే నడిచిందా ఆంధ్ర రాష్ట్రంలో. మరి ఇంత వీళ్ళు చేస్తున్నప్పుడు ఏ విధంగానైనా వాళ్ళు ప్రచారం చేయడానికి చూస్తారు, ఏ విధంగానైనా మెయిల్స్ పెడతారు. మనం చూసాం వీళ్ళు సోషల్ మీడియాలో ఒక 2,000 మందిని పెట్టుకొని వాళ్ళు అదే పనిగా ఏ విధంగా పోస్టులు పెడతారు, విస్తృతంగా అభూత కల్పన కల్పించడానికి అబద్ధ ప్రచారాలు చేస్తారు. ఎంబీసీలో వాటాలు కొనొద్దు అంటూ కూడా వైకాపా నాయకులు 200 మంది ఇన్వెస్టర్లకి మెయిల్స్ పెట్టినప్పటికీ ఇన్వెస్టర్లు ముందుకొచ్చి వాటాలు కొన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అలాగే ఎన్నో కార్పొరేట్ కంపెనీలకు కూడా మీరు ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతల అంశం మీద కొంచెం ఇష్యూ ఉంది, మీరు అక్కడ పెట్టుబడులు పెట్టకండి అంటూ మెయిల్స్ పంపించినప్పటికి కూడా ఎన్నో కార్పొరేట్ కంపెనీలు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎంఓఏలు కుదుర్చుకుంటూ ఉన్నాయి. దీన్ని ఎలా చూడాలి? ఇక్కడ ఏ కంపెనీలు అయితే వీళ్ళు మెయిల్స్ పెట్టారో, ఏ కంపెనీలు అయితే ఆ మెయిల్స్ ని లెక్క చేయకుండా వచ్చి ఇక్కడ వాళ్ళ లెక్కలు సరి చూసుకుంటున్నారో ఖచ్చితంగా, అంటే వాళ్ళ లెక్కలు సరి చూసుకోవడం అంటే వాళ్ళ కంపెనీలు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు అని అంటే వాళ్ళు ఒక క్వశ్చన్ చేశారు. ఫస్ట్ నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు బిజినెస్ గురించి కువైట్ దావోస్కి వెళ్ళినప్పుడు ఏం జరిగిందండి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాడంటే మేము ఖచ్చితంగా వచ్చి కంపెనీలు పెడతామని ప్రతి ఒక్కరికి అదొక్కటి కావాలి. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రాకుండా ఉంటే ఆ భరోసాను మీరు మాకు కల్పిస్తే మేము మీ దగ్గర కంపెనీలు పెడతాం. మరి ఎవరు మెయిల్స్ పెడుతున్నారు వాళ్ళు రావద్దని? జగన్మోహన్ రెడ్డి. మరి ఈయన మాటలు వింటారా? ఈయనే అసలు ఈయన రాకూడదని కోరుకునే వాళ్ళకి వీళ్ళు మెయిల్స్ పెడుతున్నారు. మరి ఇట్లాంటి వ్యక్తుల్ని, వీళ్ళ ఆలోచన విధానాన్ని, వీళ్ళు చేసే విష ప్రచారాన్ని ఏ విధంగా చూడాలి అంటే ఆంధ్ర రాష్ట్రం మేమేమీ చేయలేకపోయాం, ఎవరు కూడా ఏం చేయటానికి వీల్లేదు, అదే నడుస్తుంది. ఈ రోజున ఆయనకు కావాల్సింది ఫిష్ ఆంధ్ర. ఓకే, జగన్మోహన్ రెడ్డికి ఫిష్ ఆంధ్ర కావాలి. నారా చంద్రబాబు నాయుడుకి ఏం కావాలి, 2047కి స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలి. ఆయన ఇప్పుడు బ్రాండ్, ఏపీ బ్రాండ్ అంటే ఒకప్పుడు హైటెక్ సీఎం. ఎందుకు హైటెక్ సిటీ ఏ విధంగా ఆయన తీర్చిదిద్దారు, సైబరాబాద్ ను ఏ విధంగా సృష్టికర్త చేశారు మనం చూసాం. మరి ఈ రోజున ఏపీ బ్రాండ్, మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ ఏంటంటే ఫిష్ ఆంధ్ర. మరి వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఇంత ఏదైతే ఉందో తేడా, నిజంగా జగన్మోహన్ రెడ్డి బ్యాచ్, జే బ్యాచ్, 11వ ఎమ్మెల్యేకి ఇంకో పని లేదు. 11వ ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత లండన్ మందులు వాడటం మానేశాడు. చేస్తుందంతా ఏంటంటే ఇదిగో ఇట్లా ఈమెయిల్స్ పంపించుకోవటం, కంపెనీలు రావద్దని చెప్పటం. ఆంధ్ర రాష్ట్రం మీద ఇక్కడ ముఖ్యంగా గుర్తు చేసుకోవాలి, మహిళల మీద వాళ్ళు విష ప్రచారం. అమరావతి రైతులు, మహిళలు, అక్కడ ఉన్న ప్రాంతం దేవతల రాజధాని అంటే వేశ్యల రాజధాని నీచమైన మాటలు మాట్లాడిన వాళ్ళు ఎట్లాంటి ప్రయత్నం చేస్తున్నారంటే ఒక అభూత కల్పన. అక్కడ శాంతి భద్రతలు విజ్ఞాతం కలిగిద్దని, లేకపోతే ఆడవాళ్ళకి భద్రత ఉండదని, ఇట్లాంటి రకరకాల హెల్త్ ఇష్యూస్ సంబంధించి డిసీజెస్ కూడా అక్కడ ఎక్కువగా ఉన్నాయని క్రియేట్ చేయటం. ఏ విధంగా చూడాలి, ఎంత నీచంగా దిగజారిపోయారు, ఎంత నీతి నిజాయితీ లేకుండా వాళ్ళు ఈ రోజున తయారయ్యారంటే
కేవలం వాళ్ళను వాళ్ళు దిగజార్చుకోవటమే ఓకే. ప్రతి ఒక్కరికి. అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో చాటి చెప్పుకున్నారు. వీళ్ళలాగా కోడిగుడ్డు ముఖ్యమంత్రి కోడి గుడ్డు పెట్టాలి, గుడ్డు పొదగాలి, పిల్లవ్వాలి, అది పుంజవ్వాలని చెప్పినట్లుగా వాళ్ళు ఐటీ మినిస్టర్ అయ్యే కదండి చెప్పాడు. జంతికలు, పచ్చళ్ళు, కారాలు ఇవే కదా వాళ్ళు తెచ్చినాయి. వాళ్ళు తెచ్చిన కంపెనీల గురించి చెప్పమనండి. విశాంధ్ర లాగా ఈయనేం ఫ్రెష్ చికెన్, ఫ్రెష్ ఈ రోజున ఏదో లెక్కలు వస్తున్నాయి. వీళ్ళ తాడేపల్లి ప్యాలెస్ లో సంవత్సరానికి దాదాపుగా 118 టన్నులే చికెన్లు, మటన్లు వీళ్ళు లెక్కలు చూపిస్తున్నారంట. ఓకే. మరి ఇది వీళ్ళ జీవిత చరిత్ర, రాజకీయ చరిత్ర. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఆపితే ఆగేవి కావు కంపెనీలు. అక్కడ ఉంది ఏపీ బ్రాండ్, సిబిఎన్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు. నిజంగా ఆయన ఎవరైనా పార్టీలకు అతీతంగా, ఇక్కడ ఒకరని కాదు, కులం కాదు, మతం కాదు, పార్టీలు కాదు, నారా చంద్రబాబు నాయుడు గారు అంటే బ్రాండ్ అంతే. దాన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రపంచ వ్యాప్తంగా వచ్చి ఎవరైనా వచ్చి అక్కడ కంపెనీలు పెట్టడానికి ఒక ధైర్యం ఆయనే. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.